హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్స్ ఆఫ్ కందిపప్పుని నేను కుక్కర్లో వేసేసి బాగా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత దీంట్లో మనకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసాను. దీనిలోనే మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. అండ్ కొంచెం చింతపండు కూడా వేసాను. దీనిలోకి మనం టొమాటోస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను 2 టొమాటోస్ అండ్ 2 చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను. టమాటోస్ని మంచిగా కట్ చేసేసుకొని దానిలోకి యాడ్ చేసేసుకోండి. మీకు ఇంకా టమాటోస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. టమాటోస్ యాడ్ చేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ నేను ఒక బంచ్ ఆఫ్ గోంగూరని తీసుకున్నాను. దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని దానిలోకి యాడ్ చేసేసుకోండి కుక్కర్లోకి. దీనిలో ఇంకేం యాడ్ చేయొద్దు. మంచిగా లిడ్ క్లోజ్ చేసుకొని టైట్గా చెక్ చేసుకొని ఒకసారి టైట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి. అండ్ గ్యాస్ మీద పెట్టేసి దీనికి 4 to 5 విజిల్స్ సరిపోతాయి. 4 to 5 విజిల్స్ వచ్చిందాక వెయిట్ చేసేయండి. తర్వాత ఒకేసారి లిడ్ ఓపెన్ చేయకండి. దీనిలో ప్రెషర్ అంతా పోయిందాక ఒక స్పూన్తో ఇలా ప్రెషర్ తీసేయండి. తర్వాత లిడ్ మెల్లగా ఓపెన్ చేసి ఇక్కడ కుక్ అయిన వెజ్జీస్ అన్నిట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చిందాక మంచిగా స్మాష్ చేయండి. దాన్ని బాగా క్రీమీ టెక్స్చర్ దాకా స్మాష్ చేయండి. ఆరెల్స్ ఇంకో విజిల్ పెట్టినా ఓకే. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీనిలోకి మనం తాలింపు వేసుకోవడమే. ముందుగా ఒక ప్యాన్లో తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గార్లిక్ క్లోవ్స్ వేసుకోండి. అండ్ ఒక 2 చిల్లీస్ వేసుకొని దానిలో కొంచెం ఇంగువ వేసుకొని కొన్ని కరివేపాకు లీవ్స్ వేసుకోండి. తర్వాత తడకాన్ని తీసుకెళ్ళి ఈ దాల్లో మిక్స్ చేసేయండి. మంచిగా అయిపోయింది మన గోంగూర పప్పు. ఎంజాయ్ చేయండి బాగా.